హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో అయితే పగిలిపోయింది అసలు. సో వీక్లో మొత్తం మీద జరిగిన గొడవల కంటే ఇంకా పెద్ద కొత్త గొడవలు స్టార్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. మనకు చూపించిన ఎన్ని సాటర్డే ఎపిసోడ్లు కొన్ని చూపించాడు. సో మొత్తానికి గొడవకైతే కేంద్ర బిందువు విష్ణుప్రియ అయింది. విష్ణుప్రియ సోనియాల గొడవ మనకి చూపిస్తుందైనా సరే దాంట్లో ఎక్కువ తప్పు ఎవరిది మాత్రం ఫుల్ ఎపిసోడ్ వచ్చాక ఇంకా బెటర్ క్లారిటీ వస్తాయి. అయితే కొన్ని విషయాలు దీంట్లో మాట్లాడుకోవచ్చు. అది కాకుండా సీత వర్సెస్ యష్మి మీకు గుర్తుందా? నేను ఒక వీడియో చూసా, ఈరోజే ఒక వీడియో చేశా, స్పెషల్ అనాలిసిస్ వీడియో. యష్మి విషయంలో నాగార్జున సార్ ఉల్టా పుల్టా రివ్యూ అంటే బయట పొలోమని నాకు కూడా అనిపించాలి అలా నిజంగా. కాబట్టి కొంతమంది ఆ పర్టికులర్ వీడియోకి అసలు మీరు ఏం సార్ అందరూ ఒకలాగా చెప్తే మీరు ఒకలాగా చెప్పారు, బయట సోషల్ మీడియా బజ్ కూడా అలా ఉంది, సీత అసలు ఎంత కరెక్టు అసలు అంటే అది గేమ్ స్వామి, అక్కడ కరెక్టే. కానీ అంతకు మించిన దారుణాలు జరిగినాయి. ఒకరికి అవకాశం ఇచ్చినప్పుడు ఒకరికి 2 టీములుగా డివైడ్ చేసి మీరిది అన్నప్పుడు అసలు నిన్న జరిగినాయి నథింగ్. గేమ్లో విపరీతమైనవి జరిగినాయి. బట్ దీనికి మాత్రం అసలు ఎప్పుడు జరిగిన బాధలు చేతను పెట్టారు అన్నందువల్ల నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం అభయ్ నవీన్ కూడా పొలోమనంత తప్పేం లేదు. ఆయన గిన్నెలు ఆయన గడుక్కుంటున్నాడు. దానికి మీ ఇంట్లో ఏమన్నా పని మనుషులమా అది ఇది అంటే ఇది నా ఇల్లు కాదమ్మని క్లియర్గా చెప్పే ప్రయత్నం కూడా చేస్తాడు. సో అందుకే సీత ఆ పాయింట్ ఎత్తినప్పుడు నాకు ఒక హార్మోని ఉండాలి, హౌస్ నాకు పాజిటివిటీ ఉండాలి అంటే ముందు చాలా చూస్తామమ్మా, గేమ్ అదే కదా అన్నాడు. అదే పాయింట్ మన రివ్యూలో చెప్పాం. యాజ్ ఇట్ ఈజ్ గేమే అది కదమ్మా అని జస్ట్ చెప్తున్నాను అనమాట. కొన్ని తర్వాత రియల్ చెక్ చేసుకుంటే అర్థమైద్ది. ప్రోమోలోకి వద్దాం. దానికంటే ముందు అస్సలు వీడియోస్ ముందుకని తక్కువ వెళ్తున్నాయి. అఫ్కోర్స్ ఈ సీజన్ చాలా ఎక్కువ మంది అవటం వల్ల ఏమో తెలియదు. కానీ మీరు మాత్రం నా వీడియోస్ నచ్చుతుంటే మాత్రం జస్ట్ అలా చూసి ఇలా వెళ్లకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏంటంటే కొంచెం వీడియో సజెషన్లోకి వెళ్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పగిలిపోయింది ప్రోమో స్టార్టింగ్ నుంచి ఎందాక ఎంత లేట్ అయినా పర్లేదు, చిన్న బిట్టు వదలకుండా మాట్లాడుకుందాం. ఎందుకంటే నీకు సాటర్డే ప్యాటర్న్ కూడా మారింది. అసలు ఈ ప్యాటర్న్ హైలైట్ ప్యాటర్న్ అనమాట. అసలు చాలా బాగుండబోయేటట్టుంది అనమాట. ఇంక ఎపిసోడ్స్ మాత్రం సాటర్డే ఎపిసోడ్స్. దానికి రీజన్ కూడా చెప్పుకుందాం. ప్రోమో స్టార్ట్ అవ్వగానే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలని మంచి అసలు ఒక డాషింగ్ లుక్తో నాకు సార్ వచ్చేసాయి అనమాట. విష్ణు స్టార్టింగ్ డైలాగ్, మా పండగ ఇప్పుడే స్టార్ట్ అయింది సార్ మిమ్మల్ని చూసిన వెంటనే అని విష్ణు అంది. తర్వాత మీ అందరి కోసం స్వీట్స్ తెప్పించాను అని నాకు సార్ అంటే స్వీట్స్ అన్నీ తెచ్చి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఆ తర్వాత నాకు సార్ ఏమంటా అంటే ముగ్గురు చీఫ్లో స్ట్రాంగ్గా ఉంటాడనుకున్నాను నిఖిల్, మీ క్లాన్ ఏమో చాలా చిన్నదైపోయింది. నువ్వు బాగా ఆడి 6 నీ క్లాన్లో ఉంటాను, నీ క్లాన్ చాలా చిన్నదైపోయింది అన్నట్టు నిఖిల్ని అంటాడు. మారింది సార్, అంతా మారిపోయింది అంటే అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అన్నట్టు ఆ సెన్స్లో నిఖిల్ అంటాడు. నాగుండి ఏం మారింది మామా అన్నట్టు అంటాడు. ఆయన ఇమిటేట్ చేస్తా ఆ డైలాగు. ఆ తర్వాత నాకు సార్ ఇక్కడ అనౌన్స్ చేస్తాడు, ఒక ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్ అనౌన్స్ చేస్తాడు. అసలు షోకి ఇది సూపర్ అంతే. ఇంకా నాకు సార్ ఇప్పుడు దీనివల్ల 2 లాభాలు ఏంటి తెలుసా? బిగ్ బాస్ షోకి ఆడియన్స్ కూడా మంచి ఊపు వచ్చే ఏం తెలుసా? నాకు సార్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోబల్లా. ఎందుకంటే వాళ్ళే కొట్టుకుంటారు సాటర్డే. ఆడియన్స్కి కావాల్సింది కూడా అదే. ఇప్పుడు జనరల్గా చాలామంది నాకు సార్ ఏంది అది చెప్పాడు ఇది చెప్పాడు. నాకు సార్ ఓన్లీ సమరైజ్ చేసి ఇద్దరు అనుకున్న మాటల్ని ఇద్దరికి అటు అయినట్టు కానట్టు చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇద్దరు గొడవ పడాలిగా. అదే మనం దీని ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఓకే, ఈరోజు నేను నాకు సార్ ఏ క్వశ్చన్స్ అడగవచ్చు అని చెప్పిన వీడియో చూస్తే మీకు అర్థమైద్ది అనమాట. అది మన ఫాలోవర్స్ కొంతమందికే తెలిసిద్ది, మన వీడియో చూసే వాళ్ళకి. ఆ తర్వాత నాకు సార్ ఏమంటే ప్రతి సీజన్ సాటర్డే సో నేను వచ్చి ఆ వారం మొత్తం జరిగిన విషయాన్ని జడ్జిమెంట్ చేస్తాను. కానీ ఈ సీజన్ 8లో మాత్రం వేరేగా ఉంటుందని కానీ చం 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 అని ఒక మంచి మ్యూజిక్ వేస్తాడు. ఏంటి అన్నట్టు. ఆ తర్వాత మీకు మీరే జడ్జిమెంట్ ఇచ్చుకోవాలి అంటే మండే జరిగే నామినేషన్స్ అంత పవర్ఫుల్ డే సాటర్డే అయిపోతుంది. ఇంకా ఎందుకని కత్తులతో గుచ్చుకునేది మండే కదా. ఇప్పుడు సాటర్డే కూడా ఆ వారంలో ఎవరికొవరు నచ్చలేదో చెప్పుకోవాలా. దీనివల్ల వారంలో 2-3 సార్లు పెట్టడం వల్ల ఏమైందంటే ఆల్రెడీ సాటర్డే పొడిచే కదా నాకు సార్ ముందు, మళ్ళీ మండే ఇంకెందుకు పడవాలి, వేరే వాళ్ళని చూస్ చేసుకుందాం అంటాం. దానివల్ల ఎక్కువ గొడవలు జరిగే ఛాన్స్ ఉంటుంది. కంటిన్యూస్గా ఒకరినే టార్గెట్ చేశారన్న ఫీల్ అయ్యిద్ది అన్నప్పుడు ఇప్పుడు ఒకే వారంలో 2-3 సార్లు కత్తులతో పొడిపిస్తే ఎలా ఉంటుంది? ఒక్కరినే పొడిస్తే ఒక్కరినే టార్గెట్ చేస్తున్నట్టు ఉంటుంది కదా. సో బలవంతంగా అయినా సరే వేరే వాళ్ళని చూస్ చేసుకోవాలి. ఇటువంటి చాలా చమక్కులు జరుగుతాయి. షో చాలా ఇంట్రెస్ట్గా పోద్ది. ఆ తర్వాత మీకు మీరే జడ్జిమెంట్ ఇచ్చుకోవాలంటే హౌస్లో జరిగిన ఆ సంఘటనలపై ఏదో ఒక సంఘటన నాకు సార్ ఇస్తాడు, సంచాలక్ నిఖిల్ కరెక్టా అట్లా, లేకపోతే అసలు మీకు నచ్చని వాళ్ళు ఎవరు వాళ్ళు కత్తితో పొడిచి మీ జెన్యూన్ ఒపీనియన్ చెప్పండి, ఇటువంటివి పెడతాడు. దాంట్లో
ఒకరినొకరు కత్తితో పొడిచి వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. దీంట్లో మన శేఖర్ మనీని పొడిచేశాడు. శేఖర్ వచ్చి కత్తితో మనీని పొడిచి తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. ఏదో సింగిల్‌గా ఏదేదో మాట్లాడుకుంటా లోన్‌లీగా అట్లా అది నాకు నచ్చడం లేదు అన్నట్టంటే, నాకు సార్ అంటాడు. తర్వాత అది నామినేషన్‌లో క్లియర్ చేశాడు కదా! అలా ఎందుకుంటున్నాడు అనేది మనీ చూసారా? చాలా బ్యాలెన్స్డ్‌గా మాట్లాడతారు నాకు సార్ మణికంఠ విషయంలో అని చెప్పుకున్నాం కదా! అది. ఎందుకని ఇక్కడ మనీ ఆర్గ్యుమెంట్‌ని కూడా నాకు సార్ వీళ్ళు చెప్పటం వల్ల మనీకి కొంచెం రిలీఫ్ అనమాట. యెస్. నా పాయింట్ కూడా అంతే కదా! నేను ఆల్రెడీ అక్కడ కవర్ చేశా కదా! అన్న పాయింట్‌ని ఆయన యాంగిల్‌లో నుంచి నాకు సార్ చెప్పాడు. చెప్తే శేఖర్ భాష ఐ యామ్ నాట్ కన్విన్స్డ్ సార్. ఇది కావాలి. నాకు సార్ అడిగినప్పుడు ఇది కావాలి. అప్పుడే జనాల్లోకెళ్ళగలం. శేఖర్ భాష మాత్రం సార్ మీరేమైనా చెప్పండి. ఐ యామ్ నాట్ కన్విన్స్డ్. ఇప్పుడు జనరల్‌గా నాకు సార్ అంటే భయం ఉండేవాళ్ళు. ఎందుకలా అనిపించింది మీకు? మణికంఠ ఆయన అలా ఎందుకు చేస్తున్నాడనేది నామినేషన్‌లో క్లారిటీ ఇచ్చుకున్నాడు కదా! ఆయన బాధల గురించి అన్నప్పుడు, "ఆ! ఓకే సార్ అయితే. అవును గదా! ఓకే సార్" అంటారు కొంతమంది. "నో సార్ ఐ యామ్ నాట్ కన్విన్స్డ్" అనేవోళ్ళు చాలా తక్కువ మందుంటారు. ఆ తక్కువ మందిలో శేఖర్ భాష మాట్లాడగలడు అనిపించింది ఈరోజు. ఆ తర్వాత విష్ణు. ఇక్కడ మెయిన్ పెద్ద గొడవ. విష్ణు వచ్చి సోనియాని పొడిచి తన కోపం వచ్చినప్పుడు తను వాడే పదాలు, మాటలు చాలా హర్టింగ్‌గా ఉంటాయి సార్ అన్నట్టంది. విష్ణు సోనియాని పొడిచాక సోనియాని నామినేట్ చేయడానికి రీజన్. అయితే అసలు ఇది బ్యాక్ స్టోరీ ఏం జరిగింది? ఈ మాటలు ఎందుకు హర్టింగ్ ఉన్నాయి అనేది అక్కడే వదిలేయొచ్చు ప్రోమోలో. సాయంత్రం దాకా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఏం జరిగిందని ప్రోమోలోనే చూపిచ్చాడు. ప్రోమోలోనే మొత్తం పేర్లు వదిలేసాడు. అసలు విష్ణుకి, సోనియాకి ఏం జరిగింది అనే బుర్రలకి ఎక్కువ పొదులు పెట్టకుండా ఈ అమ్మాయి అన్న వెంటనే బ్యాక్ డ్రాప్ ఏం జరిగిందనేది ఒక చిన్న బిట్ ఏసాడు. ఆ బిట్‌లో విష్ణు వచ్చి సోనియా అంటది. ఏమని? "నీకు ముందు నిఖిల్ అంతగా నచ్చలేదు. ఇప్పుడు ఫ్రెండ్‌షిప్ కుదిరింది. ఏంటి?" అని అంటది. ఇక్కడ ఎక్కడే కానీ వల్గర్ లాంగ్వేజ్ గాని, అడల్టరేటెడ్ కామెడీ గాని లేదు. నాకు తెలిసినంత వరకు నేను జెన్యూన్‌గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అయితే ఈ మాట అందరికి నచ్చాలన్నది కూడా లేదు. అది వేరే వాళ్ళు అయితే ఇక్కడ విష్ణుది ఎక్కడ తప్పంటే, ఈ మాట అన్నప్పుడు ఆ అమ్మాయి ఫీల్ అయింది అని తెలిసిందిగా. తెలిసినప్పుడు ఇంక కామ్‌గా ఉండాలి. దాన్ని లాగకూడదు. అది ఎటువంటి కామెడీ అన్నా గాని. ఇప్పుడు నువ్వు ఒక మాట యూజ్ చేసినప్పుడు అంటే మనం పెరిగే కొద్దీ కొన్ని తెలుసుకోవాల్సింది ఏందంటే, ఇక నేను 2 యాంగిల్ చెప్తున్నాను అందుకే. ఇప్పుడు జనరల్‌గా షో చూస్తే మనకే అనిపించింది విష్ణు అన్న డైలాగ్ ఏంటి ఫస్ట్‌లో చాలా గొడవలైనయి. తర్వాత కొంచెం క్లోజ్ అయ్యారు అని అందరూ సోషల్ మీడియాలో గాని అందరూ చెప్పుకున్నారుగా. ఆహ్, సోనియా కొంచెం వీక్‌గా ఉన్నప్పుడు, లోన్‌లీగా ఉన్నప్పుడు నిఖిల్ వచ్చి రారా బయట మాట్లాడుకో ఫ్రెండ్‌షిప్పే. ఫ్రెండ్‌షిప్ లాగానే మాట్లాడుకో అది ఇది అని చెప్పాడుగా. దట్టు సోనియాని చూస్తుంటే చాలా పర్ఫెక్ట్‌గా ఇటువంటి విషయాల్లో చాలా పవర్‌ఫుల్‌గానే ఉండేటట్టుంది. అర్థమైపోతుంది సోనియా. ఇప్పుడు అలాంటి కంటెంట్ ఇవ్వటం గాని, లేకపోతే ఏదో ఫ్రెండ్‌షిప్పు, లేకపోతే ఇద్దరు బాండింగ్ ఉంది. ఇటువంటి ఇవ్వటం గాని సోనియా ఉద్దేశ్యం కాదు. అది నాకు తెలిసి మాక్సిమం ఆ అమ్మాయి ఆ కంటెంట్‌కి అగైనెస్ట్ నాకు తెలిసి. ఆ ఫ్రెండ్‌షిప్‌గా చూపించిన, ఒకరితో ఇంకొకరిని ట్యాగ్ చేసినా అది నేను అంటుంది. అయితే ఇక్కడ విష్ణు అన్నదేంది, నీకు ముందు నిఖిల్ నచ్చలేదు కదా! ఇప్పుడు ఫ్రెండ్‌షిప్ ఎలా కుదిరిందంటే, వీళ్ళిద్దరు ఇంట్లో ఉంది. ఫస్ట్‌లో అక్కడది క్లియర్‌గా కనిపిస్తుంది చూసే ఆడియన్స్‌కి మనకు గూడా. ఫస్ట్‌లో వాళ్ళిద్దరి మధ్య ఫైట్స్ నడిచినాయి. తర్వాత ఫ్రెండ్‌షిప్ బాండ్ అయింది. వాళ్ళిద్దరు బాగా మాట్లాడుకుంటున్నారు. నిఖిల్‌తో సోనియా వచ్చి వాళ్ళని నమ్మొద్దు, ఈళ్ళని నమ్మొద్దు, వాళ్ళతో గేమ్ ఆడు, ఈళ్ళని తీసుకో, వాళ్ళని తీసుకో ఇవన్నీ కూడా చెప్పింది. సో, ఎంతో కొంత ఫ్రెండ్‌షిప్పే కదా! సో, ఆ సెన్స్‌లో అన్నట్టుంది. ఈ విష్ణుకొచ్చిన ఒక పెద్ద తలకాయ నొప్పి ఏందంటే, ఈ విష్ణు ఇప్పుడు నిఖిల్ ఆ అమ్మాయి మాట్లాడుకుంటే ఈమెకెందుకు? ఈ నిఖిల్‌తో ఫ్రెండ్‌షిప్ ఈ అమ్మాయి కోరుకుంటుంది. ఇదొక బాధ. ఇది ఆల్రెడీ నాకు ఈ షోకొచ్చే ముందు చాలా మంది అప్డేట్ ఇచ్చారు. కంటెస్టెంట్లు రాంగానే ఈ సీజన్ ఇలా ఉండబోవచ్చు. సో, విష్ణుకి అదేంది 'కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్' ఒక్క ఎపిసోడ్ కూడా ఫాలో అవ్వలేదండి నేను. దాని గురించి చాలా చెప్పారు గాని ఈ సీజను. దాంట్లో విష్ణువుకి, రీతుకి చాలా మందికి ఈ నిఖిల్ అంటే కొంచెం క్రష్‌గా చాలా ఫ్రెండ్లీగా అట్లా మాట్లాడుకునేవాళ్ళంట. సో, ప్రాబబ్లీ విష్ణు ఏంటి నాకు చాలా మంచి ఫ్రెండ్ అయితే నాతో మాట్లాడకుండా సోనియాతో మాట్లాడుతున్నాడు అన్న కోపంలో నుంచి, బాధలో నుంచి వచ్చిన డైలాగ్. అది నేను అనుకుంటున్నా. అంతేగాని వాళ్ళిద్దరిని ఇన్సల్ట్ చేయాలనో, వాళ్ళిద్దరు వేరే కంటెంట్ ఏదో ఇది చేస్తున్నారనో అని చెప్పడం అమ్మాయి ఉద్దేశ్యం కాదు. ఓకేనా? నాకు అర్థమవుతుంది అది. మీరేమంటున్నారో కమెంట్ చేయండి. ఈ మాట ఎప్పుడనిందో వెంటనే సోనియా ఫీల్ అయిపోయి నో కామెంట్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఓకేనా? ఇప్పుడు నో కామెంట్స్ అని వెళ్ళిపోయిందంటే ఈ విష్ణు తెలివైన అమ్మాయి అయితే, ఓహో! అది ఏమన్నా గాని, ఏ మీనింగ్ అన్నా రాని, నేను ఈ మాట అన్నాను. అది సోనియాకి నచ్చలేదు. సోనియాకి నచ్చినప్పుడు మనం కామ్‌గా ఉండాలి గదా! అన్నట్టుండాలి. సోనియా పదం వాడింది ఎప్పుడు? అడల్టరేటెడ్ కామెడీ అని తర్వాత. ఇప్పుడైతే సోనియా గూడా
నీట్‌గానే బిహేవ్ చేసింది. ఆమె అంటే అనుకుంది ఏందిలే అని చెప్పి నో కామెంట్స్ అని వెళ్ళిపోయింది. అంటే ఏంటి? ఇటువంటివి వద్దు, ఇటువంటి ట్యాగులు చెయ్యొద్దు అన్నది ఆమె ఉద్దేశ్యం. అర్థం చేసుకోవాలిగా ఓకే. ఇటువంటి మాటలు మాట్లాడితే ఇష్టం లేదని. ఆ తర్వాత సీత ఆమె ఎళ్ళిపోతుంటే అప్ ఈ ఈ కన్వర్జేషన్ జరుగుతా ఉంటది. విష్ణు, సీత అండ్ సోనియా ఉంటారు. పృథ్వీ అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అవుతా ఉంటాడు. సో, ఇది అనంగానే నో కామెంట్ అని చెప్పి ఆమె ఎళ్ళిపోతా ఉంటది కదా సోనియా. సీత పృథ్వీతో అంటుంటది. ఒరేయ్! ఏం జరిగింది అని ఆయన అడుగుంటాడు. ఆయన ఎదురుగా వచ్చాడు కదా! ఒరేయ్ బాబు నేనేం అడగమనలేదురా బాబు. ఆమెనే అడిగిందిరా బాబు. విష్ణుప్రియనే అడిగింది సోనియా. నాకేం సంబంధం లేదురా బాబు అన్నట్టు సీత అంటది. అంటే సోనియా వెంటనే రియాక్ట్ అయ్యి ఎవరు అడగమన్నా అడక్కపోయినా ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ అంటది. ఈ డైలాగ్ నాకు కొంచెం ఇదనిపించింది. నాకు నచ్చదు అని చెప్పు. నాకు నచ్చదని చెప్పు. సోనియా బాధలో అర్థం ఉంది. అది ఎవరి ఇండివిడ్యువాలిటీ వాళ్ళది. సోనియా తనను తాను డిఫెండ్ చేసుకునే ప్రయాసలో నువ్వు తేడాగా మాట్లాడుతున్నావు. అదేం లేదు. నచ్చటమేందసల. జస్ట్ ఏదో గ్రూప్‌లో ఏశారు. అంతేగాని అంతకు మించి ఏం లేదు. నేనిక్కడ ఎవరితో ఫ్రెండ్‌షిప్పో ఇది జేయటానికి రాలేదు. సంథింగ్ నీ ఫీలింగ్స్ గాని, నీ ఏమన్నా చెప్పొచ్చు. సో, ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ. నువ్వు చేసింది అడల్టరేటెడ్ కామెడీ అనంగానే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ విష్ణు ఏందంటే ఇదంతా చూపిచ్చాక అప్పుడు రీజన్ చెప్తా. అంటే పొడిచాక బ్యాక్ వీడియో ఇదంతా చూపించింది. అప్పుడు నాకు సార్ అంటది. సార్ ఆ అడల్టరేటెడ్ ట్యాగ్ ఇవ్వటం అనేది నాకు నచ్చలేదు సార్ అన్నట్టు అంటది. నాగేమంటాడంటే నాకు సారు నువ్వు ఫస్ట్ అన్నావు. క్యాజువల్‌గా అడిగావు. మళ్ళా బయటకొచ్చాక గూడా నువ్వు క్యాజువల్‌గా అడిగావు. సోనియాకి ఇది అలా నచ్చలేదేమో! నువ్వెందుకు థింక్ చేయకూడదు? ఆ అమ్మాయికి అది నచ్చలేదని అన్నట్టు అంటాడు నాకు సార్. ఆ తర్వాత విష్ణు సోనియాతో ఏమంటదంటే ఆ! ఈ మాట అనంగానే మళ్ళా ఇంకో బిట్ చూపిస్తాడు. ఏమంటంటే ఇక్కడ చూడండి. హ్మ్. ఇప్పుడు ఇంతవరకి కంటెంట్ విన్నారు గదా! నువ్వు క్యాజువల్‌గా అడిగావు. కానీ సోనియాకి అది నచ్చలేదు గదా విష్ణు. ఎందుకు అటువంటప్పుడు అంటామని నాకు సార్ అనంగానే ఇంకో బిట్ చూపిస్తాడు. ఆ బిట్ ఏంది మళ్ళా విష్ణు సోనియాతో వెంటనే ఎళ్లి నీ మీద నీ మీద ఇక్కడ ఎవరు అడల్టరేటెడ్ జోక్స్ ఏమి వెయ్యలేదు. నువ్వు అలా ఫీల్ అవుతున్నావేమో. నేనన్న మాటల్లో అడల్టరేటెడ్ జోక్ అనేది ఏమీ లేదు. ఆ! మీ ఇద్దరు ఇదంతా కొంచెం ఈ అమ్మాయికి వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అస్సలు తెలీదబ్బా విష్ణుకి. ఈ అమ్మాయి వల్ల చాలా గొడవలొస్తాయి. మహాప్రభో! కావాల్సినంత కంటెంట్ ఇంతవరకు విష్ణుప్రియ వల్ల ఏం కంటెంట్ రాదనుకునే వాళ్ళందరికీ సీజన్ 8లో కంటెంట్ ఏమో కొల్లగొడుతుందనడానికి ఎగ్జాంపుల్ అయ్యా ఈరోజు. నిన్నేమో నా పీఆర్ టీమ్‌కి మొత్తం చెప్పాను. వద్దు నేనింక డాన్స్ చేయను, ఏం చేయను నాకు నచ్చటం లేదు. బిగ్ బాస్‌తోని నా పోటీ అంది. ఈరోజేమో ఈ అడల్టరేటెడ్ దానికి తెరదీసింది. ఆ తర్వాత ఇక్కడేంది నీ మీద ఎలాంటి అడల్టరేటెడ్ జోక్స్ నేను వెయ్యలేదు అని అంతవరకు అంటే బాగుండేది కదా! ఆ తర్వాత మీ ఇద్దరేమన్నా చేసుకున్నారని నేను అన్నానా? మీ ఇద్దరి మధ్య ఏమన్నా నడుస్తుంది అని నేను అన్నానా? అనింది. అది అది ఆమె ఎలా అన్నా కొన్ని భావాలు కరెక్ట్‌గా పోవు. విష్ణుప్రియ తెలుసుకోవాలది. ఖచ్చితంగా హర్టింగ్‌గానే ఉందది. సో, ఆ టైంలో ఆమె ఖచ్చితంగా హర్ట్ అయింది. ఇప్పుడేంది డిస్కషన్ ఎక్కడికో పోయి మీ ఇద్దరేమన్నా చేసుకున్నారా? మీ ఇద్దరేమన్నా చూసారంటే అది ఇంకా టూ మచ్. విష్ణుప్రియ గమనించాల్సిందేందంటే, నువ్వు ఇదివరకు బాగాలేవు, ఇప్పుడు బాగుంటున్నావన్న దానికే సోనియా ఫీల్ అయినప్పుడు, అంతకంటే మళ్ళా ఎళ్లి ఇటువంటి పెద్ద మాటలు మాట్లాడితే ఫీల్ అవ్వరా? ఖచ్చితంగా కోపమొస్తది. ఈ పర్టిక్యులర్ టైమ్‌లో మాత్రం సోనియా బాధలో అయితే అర్థముంది. ఈమె యాక్షన్ చేశాక ఎస్పెషల్లీ మీ ఇద్దరేమన్నా చేసుకున్నారా అని అది అనకూడదు. అనంగానే స్టాప్ ఇట్ అన్నట్టు అంటది. తప్పే లేదు దీంట్లో సోనియాది. ఎందుకంటే ఆ అమ్మాయి వాడిన బాడీ ఎక్స్‌ప్రెషన్ అనేది కరెక్ట్‌గా లేదు. ఓకేనా? అయితే ఈ విష్ణుప్రియ ఏంది అటువంటివి చేస్తే గదా అడల్టరేటెడ్ కామెంట్ అనాల్సింది. నేను అటువంటివి ఏమి అనలేదు గదా! నేను రెస్పెక్టబుల్ వర్డ్సే వాడాను గదా అన్నది ఆమె సెన్సు. ఇదివరకు బాగలేరు ఇప్పుడు బాగున్నారు అంటున్నాను అనేది ఆమె సెన్స్ అనమాట. సో, చూడాలి ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎటెటు పోద్దో. మనకి ఎపిసోడ్ మొత్తం చూసాక ఇంకొంచెం బెటర్‌గా జడ్జ్ చేయొచ్చనమాట దీన్ని. ప్లీజ్ స్టాప్ ఇట్ అనంగానే ఆ తర్వాత విష్ణు ఏమంటదంటే స్టాప్ ఇట్ అంటే ఆమె ఒక్కటే అరిస్తే ఆమె ఏదో పెద్దగా అరిస్తే ఇక్కడ అరవరు అనుకుంటుంది. ఆమెది పెద్ద ఒక పర్సనాలిటీ అన్నట్టు మళ్ళా ఇంకోటేసింది. ఇంకో డైలాగ్ ఏసిందేమో. ఆ తర్వాత అభయ్ నవీన్ ఇంకా ఈ మొత్తం ఎపిసోడ్ ద్వారా ఈ అమ్మాయి చాలా బాధపడింది. సోనియా బాధపడింది, ఏడుస్తుంది. ఏడుస్తుంటే అభయ్ నవీన్ సోనియా దగ్గరికి తీసుకొని ఓదారుస్తున్నాడు. ఆ తర్వాత విష్ణు అభయ్ నవీన్ దగ్గరికొచ్చి నేను ఏడుస్తా అన్నా. నాకు ఎమోషన్స్ ఉన్నాయి. నేను కావాలంటే ఏడవచ్చు అన్నట్టు అంటుందనమాట. ఆ తర్వాత
నేను ఏడుస్తా అన్నా. వాట్ డస్ దట్ మీన్? అంటే ఏమో ఒక్కటే పుణ్యస్త్రీ, ఏమో ఒక్కటే పుణ్యస్త్రీనా, మేమందరం ఆ కేటగిరీనా, మేమందరం వేరే వాళ్ళం అంటది. మళ్ళా వేసింది ఇక్కడ. మళ్ళా అంటే నేను ఈ పదం చెప్పే ముందు ఇంకా చూసి జడ్జ్ చేయాలని ఎందుకన్నా అంటే, ఫర్దర్‌గా ఇంకేమన్నా వాడిందా సోనియా డైలాగ్సు అని. అడల్ట్రే మనకి ప్రోమో ఒకలాగా ఉంటుంది, రియల్‌గా ఒకలాగా ఉంటుందండోయ్. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి విషయాల్లో జడ్జ్ చేసేటప్పుడు. నువ్వు అడల్టరేటెడ్ కామెంట్ చెయ్యొద్దు అని అంతే పర్వాలా. ఓకేనా? ఇప్పుడు విష్ణు యాక్షన్ చూపించాడు. అడల్టరేటెడ్ కామెంట్ చెయ్యొద్దు అని ఫర్దర్‌గా అందరు నీలాగా అనుకుంటున్నావా ఏంటి? అందరు నీలాగా ఉండరు. ఇట్లా అనిందనుకో ఖచ్చితంగా అప్పుడు విష్ణుని అమ్మాయి పాయింట్ ఔట్ చేసి విష్ణు క్యారెక్టర్‌ని కూడా ఇచ్చేసినట్టు. అటువంటి జరిగినాయా జరగలేదని చూడాలి. ఎందుకంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ లైన్ చూస్తుంటే, ఈ సిరీస్ ఆఫ్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎందుకుంది? ఏమొక్కటే పుణ్యస్త్రీనా, మేమందరం ఏమన్నా వేరే వాళ్ళమా అంటే ఏమన్నా అనిందా లేదా అనేది చూడాలి సోనియా. అదొక్కటి మాత్రం ఓపెన్ క్వెషన్. అది కూడా ఈ సాటర్డే దాంట్లో చూసి చెప్దాం. ఆ తర్వాత నాకు సార్ అంటాడు ఈ సీన్లన్నీ చూశాక, అవును విష్ణు నువ్వు ఫస్ట్ అన్నావు అయిపోయింది. అయిపోయాక మళ్ళీ బయటకు వచ్చాక కూడా ఎందుకమ్మా గుచ్చుతావు అన్నాడు. కరెక్ట్ అది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నదే. ఇప్పుడు ఆ అమ్మాయి ముందే ఫీల్ అయిద్దని తెలిసినప్పుడు ఫీల్ అయిన అమ్మాయిని ఇంకొంచెం 4 డైలాగులు వేయాల్సిన అవసరం ఏంది విష్ణుప్రియకి? తప్పు కదా, విత్ యాక్షన్స్. సో అలా చెప్పాడు. అంతటితో విష్ణుని కట్ చేయబోతే విష్ణు అంది, నేను బాధపడ్డాను సార్ అన్నట్టు విష్ణు వర్షన్ విష్ణు చెప్తుంది. ఓకేనా? ఆ తర్వాత నాకు సార్ ఏమంటే, నువ్వు కూడా లేడీవి కదమ్మా అర్థం చేసుకోవాలి అన్నట్టు. అంటే ఈ కర్ర వెరకుండా పాము చోకుండా ఇద్దరికైతే ఒక ఫైట్ స్టార్ట్ అవబోతుంది. ఇంకా విష్ణుప్రియ వర్సెస్ సోనియా విష్ణుప్రియ వర్సెస్ సోనియా అనేది స్టార్ట్ అవుతానే అది కూడా ఎవరి విషయంలో స్టార్ట్ అవుతుంది? నిఖిల్ అండ్ సోనియా ఫ్రెండ్షిప్ వల్ల విష్ణుప్రియ బాధపడుతుంది. చూడండి ఇక్కడ ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో. విష్ణుప్రియకి సోనియాకి గొడవలు, దానికి కారణం నిఖిల్తో ఫ్రెండ్షిప్. ఏమన్నా తిరుగుద్దా ఇంకా కథా కంటెంట్? అబ్బో మీ ఊహలకే వదిలేయచ్చు ఇంకా. ఈ దాంట్లో ఇతను ఈ నిఖిల్ అనే అతను విష్ణుప్రియ వైపు ఉంటాడా, సోనియా వైపు ఉంటాడా? వద్దురా బాబు నువ్వు నాతో ఉంటే నాకు ఎన్ని వస్తున్నాయి, అసలు నీ ఫ్రెండ్షిప్ వద్దు ఏముందని సోనియా అంటే మళ్ళీ ఆ విషయమై చెప్పి విష్ణుతో నిఖిల్కి ఫైట్ అయిద్దా, నీ వల్ల ఇదేందని చెప్పి రకరకాలుగా ఉంటుంది మాస్టారు. ఒక్క సీన్తో చల్లా చెదురైపోయింది మొత్తం. ఈ మణికంఠ ఎమోషన్ అన్నీ ఎగిరిపోయినాయి. ఇంకా మొత్తం కంటెంట్ మారిపోయింది. హ్యాట్స్ ఆఫ్ టు బిగ్ బాస్ టీమ్ అయ్యా. అంటే అసలు వేరేలాగా తీసుకెళ్లారు. నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది ఈ గొడవలకు కాదు. సాటర్డే వచ్చి నాకు సార్ కాకుండా మీలో మీరే చెప్పుకోవాలనేది చాలా బాగా నచ్చిన కాన్సెప్ట్ నాకు అది. ఆ తర్వాత విష్ణుతో అయిపోయాక నాకు సార్ వచ్చి సోనియాతో అంటాడు, ఏందమ్మా నువ్వు కూడా గుప్పిటి ముగించి కోపం అలా చూపిస్తున్నావు. ఈ బాగా కోపం వస్తుందా సోనియా అంటే, కోపం కాదు సార్ బాధ వేస్తుంది అన్నట్టు అంది అమ్మాయి. ఆ తర్వాత నాకు సార్ అన్ని కుక్కర్లు ఒకలా పనిచేయవు కదమ్మా, అన్ని కుక్కర్లు ఒకేలా పనిచేయవు కదమ్మా అన్నాడు. వేసాడు, సెటైర్ వేసాడు ఇక్కడ. ఎందుకని ఆ అమ్మాయి కుక్కర్ అక్కడ బాగలేదన్నా కానీ పప్పు లేటెందుకు బాగా పైరైంది కదా బేబక్ మీద. సో అందరూ ఒకలాగా ఉండరమ్మా అని. అంటే నువ్వు కూడా ఇక్కడ చూడండి నాకు సార్ చాలా అంటే అక్కడ నాకు సార్ అంటాం కంటే బీబీ టీమ్ రాసిన స్క్రిప్ట్ అనుకోండి, లేకపోతే ఆయన స్పాంటేనియస్గా షో చూసి అన్నాడు అనుకోండి. ఈ లైన్లో ఎంత మీనింగ్ ఉందంటే, అన్ని కుక్కర్లు ఒకలా పనిచేయలేవు కదా అంటే నువ్వు కూడా ఆ విషయంలో కుక్కర్ విషయంలో నువ్వు కూడా తేడా చేసావు కదా. సో ఇంట్లో ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్క కుక్కర్ అనుకుంటే నువ్వు ఆ విషయంలో తేడా అయినట్టే ఈ విషయంలో వేరే వాళ్ళు నోరు జారారు అన్నట్టు చెప్పే ప్రయత్నం చేసాడేమో అన్నట్టు అనిపిస్తుంది. ఓకేనా? అలా అని అందరి ఎమోషన్స్ ఒకలా ఉండవు కదమ్మా అంటాడు కుక్కర్తో కంపేర్ చేసి. ఓకే అన్నట్టు ఉంటుంది. ఆ తర్వాత సీత వచ్చి యష్మి సార్ ఇప్పుడు ఆమెది పెద్ద క్లాన్ అయింది, కాకపోతే ఒక హార్మోని ఉండాలి హౌస్ అంటే, ఒక పాజిటివిటీ ఉండాలా అని చెప్పి యష్మిని పొడిచిద్ది. అంటే పొడవంగానే అసలు ఈ అమ్మాయి అట్లా పాజిటివిటీనే లేదు అన్నట్టు చెప్తుంది యష్మి దాంట్లో. ఆట అదే కదమ్మా, ముందు ఇంకా నువ్వు చాలా ఫేస్ చేయాలన్నట్టు అంటాడు. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే ఇన్ మై ఎర్లియర్ వీడియోస్. మీకు నచ్చినా నచ్చకపోయినా అది పెద్ద ఇదిగా చేసి అసలు సీతకి ఏదో జరిగిపోయింది, అసలు అభయ్ నవీన్ ఓ మై గాడ్ పెద్ద గొడవ చేశాడు, సీత విషయంలో అసలు యష్మి చేసిన అరాచకం, ఈ పదాలు అసలు ఎందుకు సోషల్ మీడియాలో వచ్చి నాకు ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్. దీనికి ముందు చేతులు ఎందుకంటే చాలా భయంకరంగా జరిగినాయి సామి. ఒక్కొక్కరు అసలు కాళ్ళు పట్టించుకోవటాలు, అసలు ఏళ్ళు పట్టించుకోవటాలు, గొడవలు అవటాలు, కళ్ళల్లో కొట్టుకోవటాలు, ఫిజికల్ దాకా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఏం జరగల, వాళ్ళు ఏదో చప్పట్లు కొడతా వాళ్ళు ఎంజాయ్ ఉంటే అది వీళ్ళకి ట్రిగ్గర్ అయ్యి దీనివల్ల అంతా జరిగిన ఒక ఇదనమాట. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రోమో అనాలిసిస్ కొంచెం టైం పట్టింది, ఎందుకంటే 2 నిమిషాల 40 సెకండ్లు కాబట్టి ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ మిస్ కాకుండా చెప్పేటప్పుడు టైం తీసుకుంటాను. సైనింగ్ ఆఫ్. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఉన్న చూస్తుంది సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.
ఈ గొడవపై మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సోనియా వర్సెస్ విష్ణు గొడవలో మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు? సీత వర్సెస్ యష్మి గొడవలో మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు? ఆర్జే శేఖర్ భాష వర్సెస్ మనీ ఆర్గ్యుమెంట్లో మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు? కమెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్.